ఆచి చికెన్ మసాలా. భారత రాష్ట్ర సమితి అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు జీవన్ రెడ్డి. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్. అయితే పార్టీలో చేరడానికి సముఖత వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి కేసీఆర్ ను కలిశాకే ఎప్పుడు చేరేది ప్రకటిస్తానని తెలిపారు. దీంతో జీవన్ రెడ్డిని లంచ్ కు ఆహ్వానించారు కేసీఆర్. కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో కలిసి ఫామ్ హౌస్ కు వచ్చారు జీవన్ రెడ్డి. కేసీఆర్ తో సమావేశమయ్యారు. జీవన్ రెడ్డిని సాధారణంగా ఆహ్వానించారు కేసీఆర్. పలు అంశాలపై చర్చిస్తున్నారని తెలుస్తుంది. అయితే పార్టీలో తనకిచ్చే ప్రాధాన్యత, పదవులపై కేసీఆర్ తో జీవన్ రెడ్డి చర్చించారని చెబుతున్నారు. కేసీఆర్ తో సమావేశం తర్వాత పార్టీలో ఎప్పుడు చేరేది జీవన్ రెడ్డి ప్రకటించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, సందీప్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి అయితే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను అయితే ప్రస్తుతం అయితే కలిశారు. ఇటు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి వెళ్ళిన జీవన్ రెడ్డి అయితే ఆయనకు పోయి కలవడంతో ఒక్కసారి పుష్పగుచ్చం ఇచ్చారు. అయితే దీంతో కేసీఆర్ కూడా జీవన్ రెడ్డిని అయితే స్వాగతం పలికారు. ఇటు దానితో పాటు బీఆర్ఎస్ నేతలు జగిత్యాలకు సంబంధించి మాజీ మంత్రి కొప్పలీశ్వర్ తో పాటు జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, మాజీ జడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్ లు కూడా ఆ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి వెళ్ళి అయితే కలిశారు. ఈ నేపథ్యంలో ఆ లంచ్ కు ఆహ్వానించిన కేసీఆర్ జీవన్ రెడ్డితో కలిసి లంచ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత కూడా కేసీఆర్ అయితే కలిశారు. ఈ పరిస్థితి సుమారు దాదాపు గంట సేపు కూడా ఈ సమావేశం జరగనున్నట్టు కూడా మనకు సమాచారం అయితే అందింది. ఇటు కాంగ్రెస్ ను మార్చి 25న రాజీనామా చేసిన జీవన్ రెడ్డి తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు కూడా ఏర్పాట్లు జరగా ఇటు నిన్న జగిత్యాలకు కేసీఆర్ ఆదేశాలతో ఇటు కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా జీవన్ రెడ్డి నివాసానికి జగిత్యాలకు చేరుకొని కూడా అతన్ని పార్టీలోకి రావాలంటూ కూడా ఆహ్వానించారు. ఈ పరిస్థితిలో కేటీఆర్ నిన్ననే మీడియా ముఖంగా కూడా కేసీఆర్ ను కలిశాక తర్వాత కూడా పూర్తి స్థాయిలో అతన్ని పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు కూడా తెలిపారు. ఈ పరిస్థితిలో ఇటు ఈ రోజు అయితే నిన్న రాత్రి కూడా కేసీఆర్ జీవన్ రెడ్డిది ఫోన్ లో మాట్లాడుతూ కూడా ఈ రోజు రమ్మని చెప్పేసి కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు లంచ్ కు రమ్మని కూడా ఆహ్వానం పలికినట్టు కూడా తెలుస్తుంది. ఈ పరిస్థితి ఈ నేపథ్యంలో ఉదయం 11:15 జగిత్యాల నుంచి ఆయన నివాసంతో జీవన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా పెద్ద మొత్తంలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి వెళ్ళి అయితే కేసీఆర్ అయితే కలిశారు. ఈ పరిస్థితిలో జీవన్ రెడ్డి చేరికపై కూడా పలు అంశాలు చర్చిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. కొన్ని ఏదైతే జీవన్ రెడ్డి కాంగ్రెస్ లో జరిగిన పరాభవాలు ఏవైతున్నాయో వాటిపై కూడా కేసీఆర్ దృష్టికి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సుమారు గంటకు పైగా కూడా ఈ చర్చ జరిగే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు రానున్న ఎన్నికల్లో కూడా ఇటు ఎలా ముందుకెళ్లాలి, రేవంత్ సర్కార్ ను ఎలా ముందుకు దించాలి అన్న కోణంలో కూడా బీఆర్ఎస్ అధినేత జీవన్ రెడ్డి తోటి చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అదే ముఖంగా ఈ బీఆర్ఎస్ లో చేరితే జీవన్ రెడ్డికి ఎలాంటి పదవి ఇవ్వాలి, ఏ విధంగా ముందుకెళ్లాలన్న కోణంలో కూడా కేసీఆర్ తోటి చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు పెద్ద మొత్తంలో జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి జిల్లాకు సంబంధించిన పెద్ద మొత్తంలో కూడా కాంగ్రెస్ సంబంధించిన జీవన్ రెడ్డి అనుచరులు అయితే రాజీనామా చేసి ఇటు బీఆర్ఎస్ లో చేరేందుకు కూడా ఏర్పాట్లు చేసుకున్న పరిస్థితిలో మాత్రం తన అనుచరులకు కాంగ్రెస్ పార్టీలో జరిగిన పరాభవం ఏదైతుందో దాన్ని దృష్టిలో పెట్టుకుని అయితే పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరితే ఎలాంటి పదవులు అప్పగిస్తారన్న కోణంలో ఎలాంటి స్థానం కల్పిస్తారన్నది కూడా జీవన్ రెడ్డి తోటి కేసీఆర్ చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ పరిస్థితిలో బీఆర్ఎస్ లో అయితే కీలకంగా ఒకే ఒక పదవి అయితే ప్రస్తుతం అయితే ఖాళీ ఉంది. ఇటు దానికి
కేశవరావు సంబంధించి కేశవరావు కొన్ని సంవత్సరాలుగా బీఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరిస్తూ సెక్రటరీ జనరల్ పోస్ట్ లో ఉన్నారు. దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కేశవరావు అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చిన పరిస్థితి చూసాం. అప్పుడు అది సెక్రటరీ జనరల్ అయితే పోస్టు కావడంతో ఇది జీవన్ రెడ్డికి ఆ పోస్టు కీలకమైన పోస్టు బీఆర్ఎస్ లో అది ఇస్తారని కూడా ఓ ప్రచారం కొనసాగుతుంది. ఈ పరిస్థితిలో ఎప్పుడు చేరికపై కూడా కొంత కేసీఆర్ తోటి చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కేసీఆర్ ఏ డేట్ ఫిక్స్ చేస్తే ఆ డేట్ లో తాను చేరతానంటూ కూడా జీవన్ రెడ్డి అయితే స్పష్టం చేశారు. ఈ పరిస్థితిలో కేసీఆర్ నిర్ణయం ఏ విధంగా ఉంటుందనేది మాత్రం సుదీర్ఘంగా చర్చించిన తర్వాతనే మనకు తెలుస్తుందని చెప్పవచ్చు. అదే విధంగా తన అనుచరులకు సంబంధించి ఏ విధమైన పదవులు కట్టబెడతారన్నది కూడా కొంత ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్ జరిగిన పరాభవాలు దృష్టిలో ఉంచుకొని కూడా పలు బీఆర్ఎస్ నేతలు మొదటి నుంచి ఉన్నవారు కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్న అవకాశం ఉన్న పరిస్థితిలో ఈ వారికి కూడా ఇబ్బంది కలగకుండా కూడా ఇటు జీవన్ రెడ్డి అనుచరులకు ఇబ్బంది కలగకుండా కూడా సముచిత స్థానం సమన్వయంతో ముందుకెళ్లాలని ఇప్పటికే కేసీఆర్ సంబంధిత నేతలకైతే సూచించినట్టు కూడా తెలుస్తుంది. అదే విధంగా జీవన్ రెడ్డి కూడా తన అనుచరులకు సరైన గౌరవం ఇవ్వాలని కూడా కేసీఆర్ ను కోరుతున్నట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందుతుంది. అదే విధంగా ఇప్పుడు చర్చించిన అనంతరం ప్లీనరీకి సంబంధించిన ఇష్యూ కూడా ఏ విధంగా ముందుకెళ్లాలి, ఏప్రిల్ 27న ప్లీనరీ ఉన్న నేపథ్యంలో అయితే దాదాపు 3 రోజుల పాటు అయితే ఈ ప్లీనరీ ఎప్పుడైతే ప్రతిసారి కూడా 3 రోజుల పాటు నిర్వహిస్తున్న పరిస్థితిలో ఈసారి 2 రోజులు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తుండగా అంతర్గత సమావేశాలు నిర్వహించిన అనంతరం భారీ బహిరంగ సభ ఇటు కరీంనగర్ జగిత్యాలలో ఎక్కడో చోట చేయాలని కూడా చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇటు జీవన్ రెడ్డి కూడా పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరితే ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బలం చేకూరుతుందన్న కోణంలో మాత్రం కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ పరిస్థితిలో ఏ విధంగా ముందుకెళ్లాలన్న కోణంలో బహిరంగ సభ ద్వారా పెద్ద మొత్తంలో కాంగ్రెస్ నుంచి చేరికలు ఉంటాయని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఈ పరిస్థితిలో అక్కడి నుండి ఏదైతే ప్లీనరీ 2 సభలు నిర్వహించాలా లేదా ఒక సభ ద్వారానే ఇది ఏర్పాటు చేయాలన్నది కూడా ఒక చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ప్లీనరీ కంటే ముందు జీవన్ రెడ్డిని చేర్చుకోవాలా సభ ద్వారా, లేదా అంటే ప్లీనరీలోనే జగిత్యాల్లో నిర్వహించి చేర్చుకోవాలన్నది కూడా ఒక చర్చ అనేది వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఒకవేళ ముందే ప్లీనరీ కంటే ముందే జగిత్యాల్లో సభ ఇట్లా నిర్వహించినట్టయితే ప్లీనరీ మళ్ళీ ఎక్కడ నిర్వహించాలి, రంగారెడ్డి జిల్లాలో కూడా నిర్వహించేందుకు కూడా ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు జీవన్ రెడ్డి చేరిక అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహిస్తారా లేదా ప్లీనరీలో నిర్వహిస్తారనేది కూడా అంశాలైతే ఇలా చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా జీవన్ రెడ్డికి సంబంధించి ఏ పదవి ఇవ్వాలనేది కూడా ఒక చర్చ అయితే ముందుకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. దీనికి కేసీఆర్ అయితే సుముఖత వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ పరిస్థితులు జీవన్ రెడ్డికి కూడా హామీ ఇచ్చిన తర్వాతనే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరేందుకు కూడా సిద్ధమైనట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పరిధిలో రేవంత్ రెడ్డికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే మన కేసీఆర్ తో సాధ్యమని భావించిన జీవన్ రెడ్డి మళ్ళీ బీఆర్ఎస్ లో చేరుతున్నట్టు కూడా పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో రేవంత్ ను టార్గెట్ చేయాలంటే మనకు బలం కావాలి. కాంగ్రెస్ లో లూప్ హోల్స్ ఉన్న సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న 42 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న జీవన్ రెడ్డి తన కాంగ్రెస్ కు సంబంధించిన పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న పరిస్థితిలో మాత్రం కొంతమేర బీఆర్ఎస్ కు లాభం చేకూరుతుంది. రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బలం చేకూరుతుందన్న కోణంలో కేసీఆర్ యోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ పరిస్థితిలోనే గట్టిగా జీవన్ రెడ్డిని మాత్రం ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఒక కీలక నాయకునిగా కూడా జీవన్ రెడ్డికి ప్రియారిటీ కేసీఆర్ ఇస్తూ కూడా రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ అధికారం చేపట్టే దిశగా
ముందుకు వెళ్లేందుకు కూడా కేసీఆర్ వ్యూహం రచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు జీవన్ ఈ రోజు చర్చించిన అనంతరం మాత్రం పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు జాయిన్ అవుతారన్నది కూడా ఈ కేసీఆర్ తోటి సమావేశం జరిగిన అనంతరం మీడియా ముఖంగానే ప్రకటించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఈ రోజు దాదాపు మధ్యాహ్నం ప్రస్తుతం అయితే ఇప్పుడు అందిన సమాచారం మేరకైతే జీవన్ రెడ్డితో పాటు ఇటు కేసీఆర్ ఇద్దరు కూడా మంతనాలు జరుగుతున్నట్టు కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. ఇక జైత్యాల నేతలతో కలిసి కూడా ఈ చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఎలాంటి విభేదాలు తలెత్తకుండా స్థానిక నేతలతోటి కోఆర్డినేషన్ చేస్తూ కూడా ముందుకెళ్లే అందుకు కూడా ముందస్తుగానే కేసీఆర్ ఈ సంబంధిత నేతలతోటి చర్చించి వీరి ముందరనే బహిరంగంగానే వారి జైత్యాల జిల్లా నేతలకు సంబంధించి చర్చించిన అనంతరం మాత్రం తుది నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఎప్పుడు చేరాలనేది ఒక డేట్ అనేది ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. మొత్తానికైతే జగిత్యాలకు సంబంధించిన రాజకీయ సమీకరణాలు మారుతున్న తరుణంలో జగిత్యాలలో బీఆర్ఎస్ పట్టు మళ్ళీ తిరిగి ఎమ్మెల్యే సంజయ్ పార్టీని వీడిన తర్వాత బలోపేతం చేసేందుకు కూడా జీవన్ రెడ్డి చేరిక అయితే ఒకటి బలం చేకూరుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ యోచిస్తున్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ గోపి.